RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉంది. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సానాతో కూడా ఓ చిత్రం చేస్తున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే తెలిపారు. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇండియన్ హెర్క్యులస్ బయోపిక్ గా తెరకెక్కబోతుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన కథ ఏంటి అంటే, శ్రీకాకుళంకి చెందిన బాహుబలశాలి కోడి రామ్మూర్తిని ఇండియన్ హెర్క్యులస్ గా పిలుస్తారు. ఆయన జీవిత చరిత్రపైనే ఈ చిత్రం ఉంటుందని, అందులో రామ్ చరణ్ ఆయన పాత్రని పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన కోడి రామ్మూర్తి నాయుడికి కలియుగ భీముడిగా పేరుంది. చిన్న వయసులోనే మల్ల యుద్ధంలో ఆరితేరారు. 21 సంవత్సరాల వయసులోనే ఛాతిపై 1.5 టన్నుల బండరాయిని మోసి అబ్బురపరిచారు. ఆ తర్వాత 3 టన్నుల భారాన్ని మోయగలిగే స్థాయికి చేరుకున్నారు. అయితే ఆయన విన్యాసాలు తెలుగు ప్రజలనే కాదు, భారతదేశం ఆశాంతం ఆకట్టుకున్నాయి. కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో మందికి వ్యాయామంతో పాటు బాడీ బిల్డింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఆయన బయోపిక్ లో రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ తో ఈ సినిమా చేస్తే ఆయన కథ అందరికీ తెలుస్తుంది అని దర్శకుడి ఆలోచన. ఇక కోడి రామ్మూర్తి నాయుడికి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదుని విదేశీయులే పెట్టారని నానుడి ఉంది. కానీ అలాంటి వ్యక్తికి ఇప్పుడు సరైన గుర్తింపు లేదని వారి కుటుంబీకులు ఆవేదన పడుతుండగా, రామ్ చరణ్ ఇమేజ్ తో గ్లోబల్ ఆడియన్స్ కి ఆయన కథ చేరబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.